కార్తీక పురాణం 2వ అధ్యాయం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహాత్యాన్ని గురించి చెబుతాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు కూడా కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలంలో కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించేది. భర్తను, అత్తమామలను భర్తను తిట్టడం, కొట్టడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండరాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తన వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయితే శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఏమీ అనకుండా ఆమెతో కలిసి ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్త చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగింది. ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూసి ఎందరినో గ్రీకంటిగానే వశపరుచుకుంది. విద్యపు నరసింహరాజు వారి వ్రతాలు పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకురాలైంది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైన మహిళలను దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైబడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుండి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠువ్యాధి బారిన పడింది. రోజు రోజుకు ఆమె శరీరం పటుత్వం కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బ్రతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టాడు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించాడు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుపగదతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను
వ్యభిచారులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులను అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలకు ఆమె ఒకతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగేది. కర్రతో కొట్టేవారు కొందరు, తిట్టేవారు కొందరు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించి వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానంతో జరిపించిన బలియన్నం కావడం. కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడము, శివపూజ పవిత్ర స్థానంలో ఆచరించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క, విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకొని ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించసాగాయి. రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడికి భార్య అయి తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు పరోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలాన్ని ఆమెకు దారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మ దేహంతో అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది.